ఐదు మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించున్నారు. మరి ఈ రోజు కార్యక్రమానికి జస్ట్ దీని సైడ్ దీని యొక్క యాన్యువల్ ఎనర్జీ 8.06 మిలియన్ కేవీ వోల్టేజ్ లెవెల్లో 158 లక్షలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ వారు దీనికి 7.5 crores క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చారు. కుడి కాలువ మీద 5 మెగావాట్లు సోలార్ ఎనర్జీకి కంప్లీట్ చేసి పూర్తి చేసి ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే గొల్లగూడెంలో ఈ ప్రాజెక్ట్ రావడం చాలా సంతోషం. దీనివల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతంలో చాలా వరకు పోలీసు కూడా పక్క వచ్చేయండి, కనపడిన వాళ్ళకి వెళ్ళండి. కమ్మియారు నేను మిమ్మల్ని డిసిప్లిన్ చేసే వరకు నేను మాట్లాడాను కదా. ఈరోజు ఈ ప్రాజెక్టు వల్ల ఈ కరెంట్ అంతా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 37,58 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో మీరు చూస్తే ఎంఎన్ఆర్ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 7,50,00,000 రూపాయలు మనకు సబ్సిడీ వచ్చింది. ఇవన్నీ పెట్టుకొని ఈరోజు కాస్ట్ చూస్తే 6,92 రూపాయలు, 5,54 లక్షలు మెగావాట్ ఖర్చు అయింది. ఈక్విటీ కూడా 6 కోట్లు పెట్టి లోన్ అయితే 24 కోట్లు తీసుకొచ్చి ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎండతో కరెంట్ రావడం, కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం, నీళ్లతో కరెంట్ ఉత్పత్తి చేస్తాం. పెద్ద పెద్ద హైడల్ ప్రాజెక్ట్స్ వస్తాయి. నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో, రేపు రాబోయే రోజుల్లో పోలవరంలో వస్తాయి. ఇంకొక పక్కన చూస్తే పెద్ద ఎత్తున కోల్ అన్నమాట. మన విజయవాడ థర్మల్ స్టేషన్ ఉంది. ఎక్కడెక్కడి నుంచి కోల్ తీసుకొస్తాం, మనం బొగ్గు తీసుకొస్తాం. ఆ బొగ్గు ఎంతో